మరి ఈ మూసి కథ ఎలాగ వచ్చింది? ఈ మూసితోటి ఏమన్నా సరఫరా అయితే మరి ఏమన్నా ఇబ్బందులా? మంచిదే అంటవా? అసలు మరి దాని గురించి ఉన్న జనాలు ఎక్కడ పోవాలి, ఏడ వండాలి, ఏడ తినాలి? ఇప్పుడు తాత మూసి సుందరీకరణ ఇప్పుడు మనమే ఉన్నాం, ఉదాహరణకి ఇక్కడ ఉంటున్నాం. ఈ మూసి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అంటే టకటక చెప్తాను. నువ్వు రాగి చెంబులా నీళ్ళు తాగాలనుకుంటావు, రాత్రి నీళ్ళు నింపి పెట్టుకొని తెల్లారు తాగాలని ఎంతోమంది చెప్తా ఉంటారు, ఆయుర్వేద వైద్యులు కావచ్చు, ఎవరు కావచ్చు. మనం మూసి పరివాహక ప్రాంతాల రాగి చెంబుని తెల్లగా పితాంబరేసి కడిగి నీళ్ళు నింపి పెడితే తెల్లారేసరికి నీకు నల్లగా అయితే చెంబు. అంటే ఎంత వాయు కాలుష్యం ఉన్నది, పొల్యూటెడ్ అయిపోయింది ఆ ఏరియా అనేది అర్థం చేసుకో. అదే గాలి మనం పీలుస్తున్నాం, ఎన్ని దోమలు వస్తున్నాయి ఆ వాసనకు, దానివల్ల ఎంత నష్టం జరుగుతున్నది. ఆ వాసనకు ఆ ఏరియాలల్లో మంచోళ్ళు ఎవరని ఉంటుర్రా? ఏసీలు ఖరాబ్ అవుతాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతాయి, టీవీలు ఖరాబ్ అవుతాయి, అన్ని రకాల నష్టం. కాకపోతే జనాలు అక్కడ ఎందుకు భరించుకుంటూ ఉంటున్నారు అంటే ఎంతో కొంత రెంట్ తక్కువ ఉంటుంది, ఎట్లైనా డగ్లాంచుకోవచ్చు అనే ఉద్దేశంతో బతుకుతున్నారు. కానీ అదే రెంట్కు మీరు ఏనైనా ఉండొచ్చు. అక్కడ లొల్లి పెట్టేది ఎవరంటే ఓనర్లు. వీళ్ళకు తెలుసు తాత, ఈ బఫర్ జోను 50 మీటర్లు కట్టాలి. ఇప్పుడు మూసి దగ్గర 50 మీటర్లు ఉండాలి. చిన్న చిన్న నాలాలు ఉంటాయి, నాలాలకేం 10 మీటర్లు. నాలాలంటే చిన్న కాలువలు పోయి మూసిలా కలిసేటి ఉంటాయి కదా, అంటే 10 మీటర్ల దూరం ఉండాలి ఇటు అటు. ఎందుకంటే ఎప్పుడన్నా దాన్ని నాలాని ఇప్పి సాఫ్ చేసేందుకు, బండి పెట్టుకుంటేందుకు, జాగకు, దానికి సమానం అది ఉంటుంది. ఈ మూసికి 50 మీటర్స్ ఎందుకు ఉండాలంటే నిండి దూరం వచ్చినా ఇబ్బంది కాకుండా ఉండేటందుకు ఆ బఫర్ జోన్ అనేది ఎందుకు ఉంటుందంటే చిన్న చిటికా ఏమన్నా పనులు చేసుకునేటోళ్లకు ఉంటాయి. కొన్ని చెరువుల కింద ఉండేది ఏం చేస్తారంటే పంట పండించుకోవడానికే ఉంటుంది, నువ్వు అమ్ముకోవడానికి కొనడానికి ఉండదు, అది రూల్ ఉండదు. అట్లనే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ బఫర్ జోన్ గిఫర్ జోన్ ఏముంది, ఆందాక నీళ్ళు వస్తలో ఏమొస్తలో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సరే ఉచితంగా కట్టుకొని ఉండుర్రి అంటే బాగుంటుండే. ఉచితంగా కట్టుకోర్రి, నడిచిన రోజులు నడుస్తుంది, పోయినాడు పోతుంది, కట్టుకుంటే కట్టుకోర్రి, అందాక తాత్కాలిక పట్టాలు ఇస్తాము, సింగిల్ ఫ్లోర్ వేసుకొని ఉండుర్రి అని ఉచితంగా ఇస్తే బాగుంటుండే. వీళ్ళు ఏం చేశారంటే కదా అమ్మకదంగింది మొత్తం. అమ్ముకొని పర్మిషన్లు ఇచ్చింది, కట్టుకోమని 5 అంతస్తులు కట్టుకోరు, అపార్ట్మెంట్ కట్టుకోరని పర్మిషన్ ఇచ్చింది. మొన్న దగ్గర లొల్లి అయితే చూడు, అక్కడ ఇంకొక నది మూసి ఆ త్రివేణి సంఘం 3 నదులు కలిసి అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది 7 ఎకరాలలో అని చెప్పి లొల్లి అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దాని గురించి ఇంత లొల్లి చేస్తున్నారు కదా ప్రతిపక్షాలని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా చెప్పిండు, ఇంత జరుగుతున్నది మీకు ఆ 7 ఎకరాలకు ఎక్కడైతే ఉన్నదో, ఎన్ని ఎకరాలు అయితే ఉన్నదో అది అన్ని ఎకరాలు మీకు ప్రభుత్వ జాగా కేటాయిస్తాం. మీది ఏదైతే అసోసియేషన్ ఉంటది కదా అపార్ట్మెంట్ కు, గ్రేటర్ కమ్యూనిటీ, ఆ 450 ప్లాట్లే ఉన్నాయట. ఆ 450 మందికి కలిపి ఒక అసోసియేషన్ ఉంటే అసోసియేషన్ కు దానికి ఎంత ఖర్చు అవుతుందో అసోసియేషన్ లో డబ్బులు వేస్తాం, మీరు కట్టుకోరి. మీరు ఇంకొకడ గవర్నమెంట్ జాగానే ఇస్తాం, అలా కట్టుకోరి. లేదు అంటే సేమ్ మేమే కట్టిస్తాం మీకు ఇంకొకడ. క్లియర్ గా చెప్పిండు. వాస్తవానికి కట్టుకోవడం తప్పు, మీరు చేసింది తప్పు. అది అక్కడ నష్టపరిహారం మీరు గతంలో ఉన్నోళ్ళు ఇచ్చిర్రు. కానీ వాస్తవానికి ఏంటంటే బఫర్ జోన్ లో కట్టుకోవద్దు, అది అమ్ముకోవడానికి కూడా వీల్లేదు. అయినా కానీ మేమేం చేస్తున్నాం అంటే పేద ప్రజలు మీరు కష్టపడ్డ సొమ్ము నష్టపోవద్దు కాబట్టి మీకు వేరే దగ్గర ఇస్తా అని చెప్పేసి క్లియర్ గా చెప్పిండు. ఇంకేముంటది తాత మరి ఇంతకంటే మంచిగానే చేస్తున్నా లేదా? అయినా కానీ ఈయన చేస్తా అంటుండా లేదా? చేస్తా అంటుండు వాస్తవమే. కానీ ఇక మరి ఈ కథ మొదటనే దీనికి కట్టుబంధం పెట్టి మీరు ఉన్నన్ని రోజులు ఉండాలి, ఇక ఆయన వరుస వచ్చినాడు మరి తట్టపుట్ట దాడుకొని పోవాలా అంటే వీళ్ళు కూడా నువ్వు అన్నట్టు ఫస్ట్ ఉన్న వాళ్ళకే కట్టుకోర్రి ఉండుర్రి, దాని ఇబ్బంది అయినాడు ఖాళీ చేయాలనేది చెప్పినంటే ఆయన వాళ్ళు కట్టుకుందరో మరి పోదురో ఏం వాళ్ళకేమనిపిస్తుంది, 10 ఖర్చు పెట్టుకుంటే మేము ఏడికెళ్ళి పోవాలి అని వాళ్ళకు దుఃఖం వస్తుంది. రిజిస్ట్రేషన్లు చేస్తే ప్రభుత్వం ట్యాక్స్ కట్టించుకునే అప్పుడు జాగాలు అమ్మే అన్ని చేసే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము పైసలు పెట్టి కొన్నాం సార్ అంటారు. సరే మీరు కొన్నారు, మీరు నష్టపోయిర్రు కొన్నారు కాబట్టి మీరు నష్టపోవద్దన్న ఉద్దేశంతో మీకు అదే ప్రభుత్వ జాగాలో పక్కన కట్టిస్తా అంటుండు మంచిగా. మరి ఆయన పసలు మింగి ఏమో ఆయన ఇచ్చేసిరి, ఇవాళనేమో సరే ఆయన ఏదో అయింది పోయింది కానీ
ఇవాళ మీరు మాత్రం ఈడికెళ్ళి వెళ్ళిపోవాల్సిందే, మీకు తికానా ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను ఇప్పుడు ఈయన అంటుండు. మరి ఇప్పుడు వీళ్ళ ఉసురు ఆయన ముడుతుందా ఈయన ముడుతుందా? ఎవడు తప్పు తీస్తే ఎవడు తప్పు చేస్తే వాళ్ళకి ముడుతుంది, ఎవడు తప్పు చేస్తే వాళ్ళకి ముడుతుంది. ఇప్పుడు లోకం ఏమంటారు చూసినామా ఇప్పుడు ఈయన ఏమంటుండు, పశ పశ పోగు చేసి బుక్కడి నీళ్ళు తాగి గూడు కట్టుకుంటే గూడు జడగొట్టిదట. గూడు జడగొట్టి ఊక్కుంటలేడు కదా, మళ్ళీ గూడు కట్టిస్తా అంటుండగా, గూడు కట్టిస్తా అంటుండు. ఇప్పుడు దాని లైఫ్ కూడా తగ్గిపోయి ఉంటది. అది నాకు తెలిసి అది ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది, దాని లైఫ్ కూడా అయిపోయి ఉంటది. ఇప్పుడు వీళ్ళు అదృష్టవంతులు, ఎందుకు చెప్పనా, కొత్త ఇల్లు కట్టుకురు అనుకో దాని లైఫ్ ఉంటది కదా, అదృష్టవంతులా కాదా? ఇట్లా ఆలోచన చేయాలి. ఇట్లా ఆలోచన చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో మీకు కొత్తగా కట్టిస్తే, ఇప్పుడు పాతది 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా కట్టిస్తే మీకు ఆ 15 సంవత్సరాలు కలిసి వస్తుంది. ఇప్పుడు గణన కలిసినట్టేనా ఆయన తిన్నోళ్ళు? ఇక తిన్నోళ్ళు వాళ్ళు తిన్నారు. ఎవరు అమ్ముకురు నాయకులు అధికారులకు అమ్మడానికి ఉండదు. నాయకులు ఏమో అమ్ముతారు, అధికారులతో పని చేపిస్తారు, అధికారులు లంచాలకు పని చేస్తారు, నాయకులు అసలు తింటారు. ఆ రకంగా చేసిరు. అసలు మిత్తి కలిపి ఇద్దరు కలిసి తిన్నారు. ఇప్పుడేమో మళ్ళా ఇది ఎవరి మీద పడ్డది, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా మళ్ళా ప్రజల మీదనే పడుతుంది భారం. అట్లా అందుకని ఇప్పటికైనా మీ మూసి బాధితులకు మంచి మేలు జరుగుతున్నది. ఎందుకంటే కొత్త బిల్డింగ్ వస్తుంది, ప్లస్ దాని లైఫ్ కూడా పెరుగుతుంది కదా. అట్లా ఆలోచన చేసి కట్టిపించుకోరి, అట్లనే బాగుంటుంది మీకు.